ఎవరు అనుకుంటున్నారా? మన ఐ డ్రీమ్స్లో యాంకర్ వెంకీ గారు. ఎస్, ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో బోల్డన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఆయన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆయనతో చాలా మాటలు ఉన్నాయండి, అవన్నీ షేర్ చేసుకుందాము. మరి మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను. మీ జర్నీ చూసుకుంటే ఫస్ట్ యాంకర్గా చేస్తారు, ఆర్జేగా చేస్తారు, షార్ట్ ఫిల్మ్లో చేస్తారు. సో ఈ సీరియల్ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అవన్నీ ఉంటేనే బాగుంది. మీ లైఫ్లో మీరు మర్చిపోలేని బాగా బాధపడిన క్షణం అంటే ఏం చెప్తారు? సక్సెస్ అనేది ఈజీగా రాదు కదా. సో మీరు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చారు, ఫస్ట్ ఓకే అయింది, సో తర్వాత కొంచెం మీ లైఫ్లో క్రష్ ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎట్లా మర్చిపోతామండి, అవి ఎప్పటికీ ఉంటాయి, అలా మర్చిపోలేము. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. తన నటనతో అందరినీ అలరిస్తున్నారు. తను ఏడుస్తుంటే, సీరియల్ ఏడుస్తుంటే జనం అందరూ ఏదో మన ఇంటి పక్క అమ్మాయి ఏడుస్తుంది, మన రిలేటివ్ ఏడుస్తుంది అనే సెన్స్లో, అంటే తన సహనానికి బాగా ఫిదా అవుతున్నారు అందరూ. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది సీరియల్లో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ని అందరూ చాలామంది ఆదరిస్తున్నారు. సో ఆ సీరియల్లో మన భాగ్యలక్ష్మి, సో ఆవిడ ఒరిజినల్ పేరు కంటే కూడా అందరికీ లక్ష్మి అంటేనే బాగా గుర్తున్నారు, మహి గౌతమ్ గారు. సో ఆవిడ మనతో ఉన్నారు. సో ఆవిడని అడిగి ఆవిడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ అండి. హలో. హాయ్ అండి, నమస్తే. ఎలా ఎట్లా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సీరియల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫ్టర్నూన్ స్లాట్, తర్వాత ఈవినింగ్ ప్రైమ్ టైంలోకి వచ్చింది. సో మళ్ళీ ఏమైందా 1 monthలోనే చాలా గ్రోత్ వచ్చింది రేటింగ్. అవును. సో మీ వల్లే అంటే మీరేమంటారు? అయ్యో, అస్సలు కాదండి, నా వల్లే అంటే నేను ఒప్పుకోను. బికాజ్ నేను ఒక్కదాన్నే చేస్తే ఎవరు చూడరు. డెఫినెట్గా టీమ్ వర్క్ అనే చెప్పాలి. చాలామంది అంటే ఇలాంటి టీంతో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రొడక్షన్ టీమే కానీ, ఆర్టిస్ట్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి వాళ్ళు. అండ్ మా ప్రొడ్యూసర్ కూడా స్పెషల్లీ చాలా ఓపిక. సార్కి చాలా అంటే ఒక ఫ్రెండ్లా ఉంటారు, మంచిగా అందరితో అమ్మ అమ్మ అనుకుంటూ మంచి కలిసిమెలిసి ఉంటారు. అండ్ సెట్ అందరూ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆర్టిస్ట్స్ అందరూ కూడా ఎవరికి లైక్ ఒక ఈగో అలాంటివి ఉండవు. అందరూ చాలా కలిసిపోయే వాళ్ళు అందరిలో. సో చాలా మంచి సెట్, చాలా హ్యాపీ అండ్ లక్కీగా ఫీల్ అవుతాను లైక్ ఈ సెట్లో అందరితో వర్క్ చేస్తున్నందుకు. సో నా ఒక్కదానిది అయితే కాదు, డెఫినెట్గా ఇట్స్ టీమ్ వర్క్ అంతే. సో సీరియల్ ఏంటంటే చాలామంది మీరు బాధపడేకొలతో జనాలందరూ మిమ్మల్ని ఇష్టపడుతూ పాపం ఆయన తిడుతున్నారు. అవును, మిమ్మల్ని ఇష్టపడుతూ అరే ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నాడు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఆ ఇంటెన్స్ ఉందన్నమాట. సో దీనికి అంటే పాపం ఆయన అంటే బేసిక్గా మిత్ర అనే క్యారెక్టర్ చాలా మంచి అబ్బాయి. బికాజ్ ఒక పేరెంట్స్కి ఇవాళ రేపు పేరెంట్స్ చెప్పిన మాటే విని ఆ మాట నడవడికలో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు. సో మిత్ర చాలా మంచి అబ్బాయి బేసికల్లీ. సో లక్ష్మిని మోసం చేయాలి అనేది తన ఇంటెన్షన్ కాదు, బట్ ఫ్యామిలీ వల్ల తన లైఫ్కి ఉన్న ఆ ప్రాబ్లమ్స్ వల్ల తను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఎక్కడో మిత్రాకి కూడా లక్ష్మి అంటే ఇష్టం పెరుగుతూ పోతుంది. టైం అలా గడుస్తూ పోతుంటే మిత్రాకి కూడా లక్ష్మి అంటే ఇష్టం పెరుగుతూ పోతుంది. సో మిత్ర పాపం మంచోడే. లక్ష్మి ఏడవడం అంటే ఇంకా డెఫినెట్గా అందరికీ కష్టాలు ఉంటాయి. అంటే ఏదో మీరు కష్టపడుతున్నాయి అంటే సీరియల్ అని మర్చిపోయే జనం అరే లక్ష్మి ఫీల్ అవుతుంది, లక్ష్మి బాధపడుతుంది అని ఓన్ చేసుకుంటున్నారు అనమాట. అవును, అప్పుడే కదా అంటే లైక్ ఒక క్యారెక్టర్ అనేది జనాలకి దానివల్లే ఓకే జనాలకి కనెక్ట్ అయ్యింది మన క్యారెక్టర్ అని మనకు తెలుస్తుంది. నాకు కూడా అలా ఎవరైనా బాధపడుతున్నారు, ఎవరైనా వచ్చి ఇలా అరే ఆ ఎపిసోడ్ రీసెంట్గానే నిజం రివీల్ సీన్స్ వచ్చాయన్నమాట. సో ఆ ఎపిసోడ్స్ చూసి చాలామంది మేము నిజంగానే ఏడ్చాము, మీరు ఏడుస్తుంటే అంత కనెక్ట్ అయ్యాం మేము అని అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. అంటే ఓకే లక్ష్మి, బికాస్ నేను అక్కడ చేసినప్పుడు గౌతమిగా చేయలేదు, యాజ్ అ లక్ష్మిగానే నేను ఫీల్ అయ్యాను. అంటే నిజంగానే ఒక అమ్మాయికి అలా జరిగితే ఆ మూమెంట్లో అమ్మాయికి ఆ నిజం తెలిస్తే ఎంత హార్ట్ బ్రేక్ అవుతుంది అని ఎవ్రీ సెకండ్ ఆ లక్ష్మి క్యారెక్టర్లో ఉండే నేను డెఫినెట్గా డైలీ చేస్తాము. ఇంకా ఆ మూమెంట్లో ఇంకెక్కువ సో నిజంగా ఏడ్చేయడము, కన్నీళ్ళు నిజంగా వచ్చేయడము.
సో అది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా జనాలు కనెక్ట్ అవుతారని నా ఫీల్. ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి మన క్యారెక్టర్కి, తర్వాత ఆటోమేటిక్గా జనాలు కనెక్ట్ అవుతారు. సో మీ జర్నీ చూసుకుంటే ఫస్ట్ యాంకర్గా చేశారు, అవును. ఆర్జేగా చేశారు, అవును. షార్ట్ ఫిల్మ్లో చేశారు. అవును. సో ఈ సీరియల్ ఉమ్. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి? ఆ, చాలా హ్యాపీ, అంటే ఇప్పుడు నేనున్న పొజిషన్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాజ్ అదంతా ఆ, అవన్నీ లైక్ నేను ఏం ఫీల్ అవుతానంటే అవన్నీ ఉంటేనే బాగుంది. మ్మ్. బికాజ్ నాకు తెలిసింది. ఇప్పుడు డైరెక్ట్ నేను ఇక్కడికి వచ్చుంటే ఈ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్న ఆ హ్యాపీనెస్ కానీ ఆ ఫీలింగ్ ఏదో కూడా నేను చెప్పలేకపోతున్నా. అది ఇంత ఎంజాయ్ చేయలేను నేను. అదంతా వచ్చాను కాబట్టి నేను ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాను దీన్ని. సో మీరు సీరియల్లో ఎంత సెన్సిటివ్ బయట కూడా అంతే సెన్సిటివ్ అంటుంటారు అనమాట. సో ఆ, మీరు అందుకు మీ ఒరిజినల్ క్యారెక్టర్ కంటే మీరు అంత ఓన్ చేసుకుంటున్నారా లేకపోతే? ఆ, అంటే బయట సెన్సిటివ్ అంటే సేమ్ మ్మ్. లక్ష్మి. ఇప్పుడు బయట నేను కూడా లైక్ నేను కూడా ఫుల్ ఏమంటారు, ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినే. సో రిలేషన్స్, ఎమోషన్స్ ఇవన్నీ నాకు కూడా చాలా లైక్ ఫ్యామిలీ ఎఫెక్షన్ చాలా. సో ఆబ్వియస్లీ కొన్ని సిచ్యువేషన్స్లో నేను సెన్సిటివ్గా ఉంటాను, కొన్ని సిచ్యువేషన్స్లో నేను కూడా లక్ష్మిలాగే రౌద్రంగా కూడా ఉంటాను. సో బేసిక్గా అంతే, మనుషులందరూ అంతే, డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్స్. అంటే ఒక సీన్‌లో చూస్తుంటేనేమో చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. ఒక అవును. సీన్‌లోనేమో బాగా వాళ్ళ మీద అరుస్తున్నారన్నమాట. ఒక ఐ మీన్ అవును. ఆదిశక్తి అంటారు కదా! ఉమ్. ఆదిశక్తిలాగా సీరియస్ అవుతున్నారు. సో 2 వేరియేషన్‌లు ఎట్లా వస్తాయి? అదే అదే ఇప్పుడే చెప్పాను కదా, ఇంకా అది క్యారెక్టరైజేషన్ సీన్ బట్టి. హ్మ్. ఇప్పుడు లక్ష్మి కొన్ని వాటికి ఇలాగే రియాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారు, హ్మ్. వాళ్ళ దగ్గర నేను వాళ్ళకి వాళ్ళ పెద్దరికానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇవ్వాలి. హ్మ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీషా వీళ్ళు హ్మ్. ఉన్నారు, వాళ్ళు నాకు అగెయిన్స్ట్గా చేస్తూ ఉంటారు. సో వాళ్ళది వాళ్ళంటే నాకు ఇష్టం లక్ష్మికి ఇష్టం లేక కాదు, వాళ్ళ హ్మ్. స్టాప్ చేయాలని కొంచెం గంభీరంగా ఆన్సర్ చేయడం అంతే. సో డిపెండ్స్ అపాన్ ది పీపుల్ అండ్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్స్. అంటే చాలామంది ఆడియన్స్ ఏమంటున్నారంటే, ఈ సీరియల్‌లో మీ క్యారెక్టర్ 'పవిత్ర బంధంలో' సౌందర్య క్యారెక్టర్ టైప్‌లో ఉందని అంటున్నారన్నమాట. సో ఎట్లా అనిపిస్తుంది ఆవిడతో కంపేర్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మో! సౌందర్య గారితో కంపేర్ చేసే అంత కాదు మనం. ఇంకోటి చెప్పాలంటే సీరియల్‌లో మా మదర్ మా హ్మ్. సౌందర్య గారే అన్నమాట. లైక్ ఆవిడ పిక్చరే ఉండే మా మదర్ క్యారెక్టర్. సో ఫస్ట్ అది చూడగానే నేను సౌందర్య గారి పిల్లలన్న క్యారెక్టర్ ఇచ్చారా వావ్! సో అని ఆవిడ సినిమాతోనే కంపేర్ చేస్తున్నారు మిమ్మల్ని గూడా. ఆ! అంటే అంటే మేబీ జనాలు అలా, నేను ఫస్ట్ టైం వింటున్నా మీరు చెప్పిన తర్వాతే. అలా కనెక్ట్ అయితే హ్యాపీయే కానీ ఆవిడతో ది లెజెండ్ సౌందర్య గారితో కంపేర్ చేసుకునేంత లేదు మనకి. ఓకే. ఈ స్టార్టింగ్ ఆఫ్ ద డే ఈ సీరియల్ ఆఫర్ మీకు ఎట్లా వచ్చింది? సీరియల్ ఆఫర్ అంటే నేను యాంకర్‌గా చేసేటప్పుడే హ్మ్. ఇలా ఆడిషన్స్ ఉన్నాయి. మాధురి అక్క అని ఉండేవారనమాట. హ్మ్. ఆవిడ కూడా చాలా సీరియల్స్ చేస్తున్నారు. ఓకే. అండ్ యాంకర్‌గా కూడా చేస్తారు ఆవిడ. సో హ్మ్. మాధురి అక్క వాళ్ళది ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఓకే. ఆ టైంలో వాళ్ళు ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయి అని అక్క ఎప్పుడు చెప్పేవాళ్ళు, నువ్వు ఇక్కడ యాంకర్‌గా కాదమ్మా, నువ్వు సీరియల్స్ చెయ్యి, నువ్వు బాగుంటావు, బాగా చేయాలి అని అంటే, హ్మ్. చూద్దాం అక్క టైమ్ అని అనేదాన్ని. ఇంకా అలా అక్క ఏం చేశారంటే ఒకరోజు ఇట్లా ఆడిషన్స్ అని కాల్ వచ్చింది. ఆ! ఆ అక్క చెప్పారనుకుంటా. ఆ అక్క చెప్పారు వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో వాళ్ళ ప్రొడక్షన్‌లోనే ఆడిషన్‌కి వెళ్ళాను. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత చూసారు అది, నేను కాకుండా ఇంకొక 2 ఆప్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. హ్మ్. దాన్ని ఇంకా లంబోదర్ గారని, నేను ఫస్ట్ సీరియల్ చేసిన ప్రొడ్యూసర్. హ్మ్. 'నీ వల్లే నీ వల్లే' ప్రొడ్యూసర్ లంబోదర్ గారు. ఇంకా ఒక ఫైన్ డే కాల్ చేసి, "అమ్మా ఇలా మన సీరియల్‌కి అనుకుంటున్నాం నిన్ను" అని చెప్పారు. హ్మ్. ఓకే సార్ అంటే అప్పుడు, "డౌట్ పడకమ్మా, మన సీరియల్‌కి అనుకుంటున్నాం." పాపం నేను చాలా ఎన్నో క్వెషన్స్ ఏసి సతాయించాను. "అది సార్, ఇది సార్, ఇదేంటి సార్, ఇదేంటి సార్." ఫస్ట్ సీరియల్ కదా కొంచెం టెన్షన్. సో ఆయన చాలా ఓపికగా చెప్పి చాలా సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ సీరియల్ అలా స్టార్ట్ అయింది, ఆడిషన్స్ అలా. సో మీకు ఆల్రెడీ మీరు యాంకర్‌గా చేస్తున్నారు కదా! సో మీకు క్వెషన్‌లు అడగడం ఈజీగా ఉంటదా? లేకపోతే ఇలా ఆన్సర్‌లు చెప్పడం ఈజీగా? ఆహ్, ఏ అంటే మనం కూర్చున్న కుర్చీ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు నేను అక్కడుంటే నాకు క్వెషన్స్ అడగడం ఈజీ, నేను ఇక్కడుంటే నాకు ఆన్సర్స్ చెప్పడం ఈజీ ఓకే. అంతే. సో ఫస్ట్ ఈ ఆడిషన్ ఎట్లా జరిగిందండి? మన
చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఆడిషన్. ఇది ఐ మీన్ దీనికన్నా ముందు నేను జీలో అగ్ని పరీక్ష సీరియల్ చేశాను. సో లుక్ టెస్ట్ అయింది. జనరల్గా నార్మల్ కొన్ని సీన్స్ ఇచ్చారు. ఆ సీన్ చిన్న బిట్స్ టైప్ వాటిని ఎలా చేస్తాను అనేది చూశారు. సో నచ్చి ఇంకా ఏమన్నా ఒక డైలాగ్ అయినా చెప్తారా ఏమన్నా? అది Variation సీన్లోదే అంటే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది అనమాట. అదేంటి అని అంటే ఎందుకు మిత్రా గారు నన్ను దూరం పెడుతున్నారు, నేనంటే మీకు ఇష్టం లేదా, మీ కళ్ళు ఒక నిజం చెప్తున్నాయి, మీ మాటలు మీ చేష్టలు మరొక నిజాన్ని చూపిస్తున్నాయి. సో అలా అంటే ఒక హస్బెండ్తో ఉన్న బాండ్, ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు దానిపైన సీన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఒక్క క్యారెక్టర్ సర్టెన్ ఇట్లా ఎమోషనల్ క్యారెక్టర్కే సెట్ అవుతారు అని కొంతమంది అంటుంటే, కొంతమంది అంటున్నారు అట్లా అని చెప్పి. సో మీరు లేదండి, అంటే మీకు వచ్చేవన్నీ అట్లాంటివి వస్తున్నాయా లేకపోతే ఏ క్యారెక్టర్ లేదు. చేస్తారా? నేను ఫస్ట్ చేసిన సీరియల్ నీ వల్లే నీ వల్లే, దాంట్లో నాది పోలీస్ క్యారెక్టర్. మొత్తం ఇట్లా ఫుల్ స్టబ్బర్న్ ఫెరోషియస్గా ఉంటుంది అనమాట. సో ఎమోషనల్ చాలా తక్కువ, ఏదైనా ఫస్ట్ ఫైట్ చేసి నిలబడాలి అనే క్యారెక్టర్. అండ్ ఫుల్ బ్రేవ్. సెకండ్ అగ్ని పరీక్ష అదైతే ఫుల్ బబ్లీ, ఫుల్ ఈ క్యారెక్టర్కి ఆపోజిట్ క్యారెక్టర్ కంప్లీట్గా. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని తిట్టేస్తారు, కొట్టేస్తారు, ఫుల్ కామెడీగా. సో ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంటే. రంగుల రత్నం చేశాను, దాంట్లో సీత క్యారెక్టర్ కూడా కొంచెం కామ్ అమ్మాయి, కాకపోతే కొంచెం ఏమైనా తేడా వస్తే ఫుల్ ఇచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు లక్ష్మి కూడా అంతే. లక్ష్మి అన్నిట్లో చాలా పేషెన్స్ ఎక్కువ, చాలా ఓపిక గల అమ్మాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఊరుకోదు, అది ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే. సో అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ సేమ్. అంటే ఎక్కువ ఇప్పుడు మీ క్యారెక్టర్ ఓన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఫీల్ అవుతున్నారు అనుకుంటే. లక్ష్మి అంటే క్యారెక్టర్ మీరు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ నా అగ్ని పరీక్ష సీరియల్. బికాజ్ అదైతే ఈ 3 క్యారెక్టర్స్ కి కంప్లీట్ డిఫరెంట్. అంటే ఎక్కువ జనం ఆ 3 వదిలేసి ఎక్కువ ఏదే ఎక్కువ అనుకుంటున్నారు కదా, సో దాని గురించి. సో మీరు ఇప్పుడు 4 చెప్పారు, ఈ 4లో మీ ఫేవరెట్ రోల్ అంటే ఏది చెప్తారు మీరు? 4 నా ఫేవరెట్ రోల్సే. అలా ఏం లేదు, 4 నాకు ఇష్టం. బికాజ్ ఆ 4 నేను జీవించి చేసినవే, అండ్ ఆ 4 నేనే. సో 4 నాకు ఇష్టమే. సో మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యారు, బాగానే ఉంది. మీ లైఫ్లో మీరు మర్చిపోలేని బాగా బాధపడిన క్షణం అంటే ఏం చెప్తారు? సీరియల్స్ విషయంలో జనరల్గా అయినా ఇప్పుడు సక్సెస్ అనేది ఈజీగా రాదు కదా. సో మీరు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చారు, ఫస్ట్ ఓకే అయింది, సో తర్వాత కొంచెం స్ట్రగుల్ అయి ఉంటారు కదా నెక్స్ట్ ఆఫర్ల గురించి అట్లా గురించి. అవి అంతా స్ట్రగుల్స్ అదంతా కామన్ అండి. బికాజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకళ్ళు ఒకటి కావాలి అనుకుంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ చేయాలి, స్ట్రగుల్ పడాలి. అది చేస్తేనే నేను ఇందాక చెప్పినట్టు మనం ఒక దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఆ సక్సెస్ ఎంజాయ్ చేయగలం. సో నాకు బేసిక్గా ఏంటంటే ఎక్కువ యాంకరింగ్ టైంలోనే రేడియో జాకీగా యాంకర్గా ఒకటేసారి చేసేదాన్ని. సో మార్నింగ్ 4 o'clockకి లేచి బైక్ పైన, అంటే చీకటి ఉంటుంది ఆబ్వియస్లీ, నాకు 4:30కి షో ఉండేది. సో ఫాస్ట్గా రావడం, 4:35 వరకు నేను షో స్టార్ట్ చేయాలి. బైక్ పైన నేను ఒక్కదాన్నే రావడం చీకట్లో. సో అప్పుడు కొంచెం, అప్పుడు నాకు నేను చెప్పు, ఏం కాదు నువ్వు సక్సెస్ అవ్వాలి కదా, నువ్వు ఏదో ఒక పొజిషన్కి రావాలి కదా, కష్టపడు అని చెప్పుకునేదాన్ని అనమాట. సో అవన్నీ గుర్తొస్తే బాగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక ఇంట్రో చెప్తే మేము చూడాలనుకుంటున్నాం, ఒక యాంకర్ కాబట్టి ఒక ఇంట్రో మీరు చెప్తే బాగుంటుంది. ఇంటర్వ్యూవా? ఒక ఇంట్రో, ఏదో ఇంట్రోనా? హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వెంకీ గారు ఉన్నారు. వెంకీ గారు ఎవరో కాదండి, మన యాంకర్ వెంకీ గారు. ఎవరు అనుకుంటున్నారా? మన ఐ డ్రీమ్స్లో యాంకర్ వెంకీ గారు. ఎస్, ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాము. ఆయన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆయనతో చాలా మాటలు ఉన్నాయండి, అవన్నీ షేర్ చేసుకుందాము. మరి మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నారు. నమస్తే వెంకీ గారు. సూపర్ అంటే 2 మిక్స్ అయింది ఇప్పుడు, అటు ఆర్జే ఇటు యాంకర్, మీరు 2 మిక్స్ చేశారు.
మిక్స్ అయ్యా మిక్స్ అయ్యి సూపర్ వచ్చాయా? చెప్పారు. సూపర్ అసలు. ఓకే. మర్చిపోలేదు మీరు ఇంకా అటు మర్చిపోలేదు ఇంకా మీరు. ఎట్లా మర్చిపోతామండి. అవి ఎప్పటికీ ఉంటాయి. అలా మర్చిపోలేం. సో అటు యాంకర్‌గా చేస్తారు. ఇటు సీరియల్‌లో చేస్తున్నారు. రెండిట్లో మీకు ఈజీ అంటే ఏది చెప్తారు మరి? ఈజీ ఏదుండదండి. దేనికి ఉండాల్సిన హార్డ్ వర్క్ దానికుంటది. సో, ఇప్పుడు మనం యాంకర్‌గా చేస్తున్నామనుకోండి. హ్మ్. దాంట్లో ఒక ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా ముందు మనం బిఫోర్ హోంవర్క్ మనం హోంవర్క్ చేయాలి. చేయాలి. యెస్. వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళేంటి మనం తెలుసుకోవడం, స్టడీ చేయడం వాళ్ళ గురించి. ఒక షో గురించి ఒక లైవ్ షో చేస్తున్నా, ఆ లైవ్ షో గురించి, హ్మ్. దానిలో జనాలతో ఎలా టాకిల్ చేయాలి దాని హ్మ్. గురించి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో జాకీ అనుకోండి. హ్మ్. దానికి కూడా రేడియో జాకీ ఏంటి? మనం కనిపించం. కానీ మన వినిపిస్తాం. మాటలతోనే హ్మ్. జనాల్ని ఇంప్రెస్ చేయాలి. హ్మ్. సో, అది ఇంకా టఫ్. ఏంటి ఇప్పుడు మన మాటలు వాళ్ళని అంత అట్రాక్ట్ చేయగలగాలి. అంత హ్మ్. ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. హ్మ్. బ్లాంక్ అవ్వొద్దు. హ్మ్. అది కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి హ్మ్. హోంవర్క్ చేయాలి. అండ్ దీనికి కూడా అంతే. ఇది మనం పర్ఫెక్ట్ ఉండాలి లుక్స్‌లో. హ్మ్. లైక్ జనాలకి నచ్చాలి. అండ్ హ్మ్. అప్డేట్స్ ఏమొస్తున్నాయి ఫ్యాషన్‌లో. జనాలకి మనం హ్మ్. ఎలా రెడీ అయితే నచ్చుతాం. బికాజ్ అందరికీ తెలుసు మన మమ్మీలకి, మన ఆడవాళ్ళకి డెఫినెట్‌గా శారీస్ అన్నా, జ్యువెలరీ అన్నా నాకే చాలా నచ్చుతాయి. సో, మనం ఎలా జనాలకి నచ్చగలగాలి అంటే ఇంకా మనలో మనం ఎంత హోంవర్క్ చేసుకోవాలి. సో, ఏ దానికి ఉండాల్సింది దానికుంటది. ఓకే. ఈజీ ఏం లేదు. ఏదైనా నాకు యాంకర్ కనిపిస్తున్నారు చేస్తూ మీలో ఇప్పుడు. పోవాలి. మీలో యాంకర్ కనిపిస్తున్నారు నాకు. అది పోదు కదా! మీ లైఫ్‌లో బిగ్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ఆహ్, బిగ్ డ్రీమ్ అంటే నాకు బాలీవుడ్ సీరియల్స్ అంటే ఇష్టం. బాలీవుడ్ ఓకే. సీరియల్స్‌లో యాక్ట్ చేయాలంటే ఇష్టం. ఓకే. అంటే నాకు యాక్చువల్లీ సీరియల్స్‌లో చేయాలి అన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందే అక్కడి నుంచి. ఓకే. సో, ఇన్ కేస్ నేను ఒక్క బాలీవుడ్ సీరియల్ చేయగలిగినా అంటే అది నా లైఫ్‌లో బిగ్గెస్ట్ సక్సెస్. అంటే ఇంకా, అవుతారులెండి. ఇంకా దానికి మించింది ఏమి ఉండదు. అది నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో, అవుతారు అది ఈజీగా. నా అటు డ్రీమ్. యాంకర్‌గా అయ్యారు, ఆర్‌జే, ఇటు సీరియల్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ బాలీవుడ్. అయ్యో! అవధులు లేవు యాంకర్ ఆర్టిస్ట్‌లకి జరగాలి. బౌండరీస్ లేవు ఆర్టిస్ట్‌లకి. సో, ఆ! తొందరలోనే మీకు అది వస్తుంది తొందరలోనే. అయ్యో! థాంక్ యూ. మీరు చెప్పింది జరగాలి టచ్ వుడ్. తొందరలో అంటే మీ లైఫ్‌లో క్రష్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! అలా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చూస్తున్నాననుకోండి. ఆ హ్మ్. టైమ్ బీయింగ్‌కి ఆ మూవీలో ఆ క్యారెక్టర్ నచ్చిందనుకోండి. హ్మ్. కొంత టైం వరకు ఆ క్యారెక్టర్ అలా క్యారీ అవుతూ ఉంటుంది. అలా. హ్మ్. సో, పర్టిక్యులర్‌గా ఒక్కళ్ళే అట్లా క్రష్ అన్నట్లేం లేదు. సో, గౌతమి గారికి ఎట్లా ఉంటే ఇష్టపడతారు? చాలా ఉంటాయి. ఇంత పెద్ద లిస్ట్ చెప్తా ఇప్పుడు ఇంటర్వ్యూ సరిపోదు. ఓకే. అంటే ఐ మీన్ ఇట్లా ఉంటే బావుంటది. నన్ను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి ఒకటి ఉంటాయి కదండీ. బేసిక్‌గా మెయిన్ ఏంటంటే అర్థం చేసుకోగలగాలి. హ్మ్. మెయిన్ ఫస్ట్ అదుంటే ఒక పర్సన్ మనల్ని అర్థం చేసుకుంటున్నారంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు కేరింగ్ ఉంటారు, హ్మ్. లవింగ్ ఉంటారు, అన్నీ ఉంటారు. అండ్ మెయిన్ హ్మ్. ఆహ్, నేనేంటి అనేది కంప్లీట్‌గా తెలిసుండాలి. అండ్ నన్ను హ్మ్. కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసుండాలి. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నా గూడా ఓకే. ఇప్పుడు ఇది ఈ టైంలో ఇలా ఉంది. కొంచెం సేపయితే మంచిగా అయిపోతది. ఓకే. తనకిప్పుడు కొంచెం బాలేదు మూడ్. మంచిగా మాట్లాడో, లేదంటే మంచి ఫుడ్ పెట్టో, ప్యాంపర్ మెయిన్ ప్యాంపరింగ్ ఎక్కువ చేయాలి. ఓకే. అంటే డిపెండ్స్. ప్రపోజల్స్ కామనే కదా! జనరల్‌గా మీరు ప్రపోజల్స్ పర్సనల్‌గెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ సీరియల్‌లోకొస్తే, ఈ సీరియల్‌లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు ఇంకా వేరే ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? సీరియల్‌లో చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. హ్మ్. ఒకటి ఆహ్, మా అత్తయ్య గారి క్యారెక్టర్. హ్మ్. మిత్ర క్యారెక్టర్ మెయిన్. హ్మ్. చాలా అంటే ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్‌తో చూపియాలి. యాక్చువల్లీ హ్మ్. డైలాగ్స్ చెప్పడం దానికన్నా ఎక్స్‌ప్రెసివ్‌గా చేసేవి హ్మ్. చాలా కష్టం యాక్చువల్లీ. హ్మ్. బికాజ్ మన ఎక్స్‌ప్రెషన్ బట్టే జనాలకి అర్థం అవ్వాలి హ్మ్. ఏంటి అనేది. సో, మా దేవయాని గారి క్యారెక్టర్. నాకు మెయిన్ ఎక్కువగా నచ్చేది దేవయాని గారు ఎక్స్‌ప్రెషన్స్‌తో హ్మ్. ఇలా చేస్తూ ఉంటారనమాట. సో, హ్మ్. ఆవిడ చేసేది నచ్చుతుంది. హ్మ్. ఆహ్, ఆ! అండ్ మా పిన్ని క్యారెక్టర్ గూడా. మొత్తం అన్ని క్యారెక్టర్‌లు చెప్పేస్తున్నారు మీరు. ఒక క్యారెక్టర్ చెప్పమంటే. అదే చెప్తున్నా. అందరి క్యారెక్టర్స్ బావుంటాయి. ఎక్కువగా నచ్చేవి ఏంటంటే దేవయాని గారిది, మా పిన్ని గారిది. ఓకే. వీళ్ళేంటంటే ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అండ్ మా పిన్ని గూడా ఏంటి బాబు అనుకుంటూ అలా తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారనమాట. సో, ఆ క్యారెక్టర్. ఓకే. సినిమాలు చూస్తుంటారా? ఆ! ఓకే. ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా?
యాక్చువల్లీ నాకు సూర్య అంటే చాలా ఇష్టం. సూర్య అంటే అదే ఇందాక చెప్పాను కదా, మ్మ్. ఒక్క పర్టిక్యులర్ హీరో అని కాదు. ఇప్పుడు మ్మ్. ఈ సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్ ఉంది, దాంట్లో నాకు రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ వాళ్ళు ఆ మూవీ చూసిన కొన్ని డేస్ వరకు అబ్బా ఏమన్నా చేశారా, ఏమన్నా ఉన్నారా ఆ ఫీలింగ్. తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త సినిమా వస్తే ఆ టైం బీయింగ్ క్యారెక్టర్స్ పరంగా నాకు నచ్చుతారు. అండ్ సూర్య గారు అంటే నాకు చాలా ఇష్టం. సూర్య గారితో యాక్ట్ చేసి ఆ, అవకాశం వస్తే ఎట్లా? ఎంత ఆ థాటే చాలా బాగుంది. ఆ, పక్కన ఇక్కడ అదే రోజు సీరియల్లో మీ మీద మంచి సీన్ ఉంది, సో అదే రోజు సూర్య గారి సినిమాకి వెళ్ళాలి, సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అయ్యో మీరు? డెఫినెట్ గా సూర్య గారి సినిమాకి వీళ్ళని అడిగి ప్లీజ్ పంపించండి అని అడిగైనా వెళ్తాను. ఇప్పుడు ఫైనల్గా జీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? జీ తెలుగు నాకు చాలా హార్ట్కి చాలా దగ్గరున్న ఛానల్. బికాజ్ నాకు ఇది నా సెకండ్ సీరియల్ జీ తెలుగులో, అండ్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ చాలా బాగా అంటే జీ తెలుగులో మన వీణా గారు కానీ, అను మ్యామ్ కానీ అందరూ చాలా బాగా చూసుకుంటారు. లైక్ మంచిగా ట్రీట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో చాలా ఓన్ చేసేసుకున్నాను నేను జీ తెలుగుని. ఓకే, ఫైనల్లీ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలి, తొందరలోనే బాలీవుడ్లో కూడా సీరియల్ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. జనాలందరూ మా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ని చూడండి. మీ ప్రేమ ఆప్యాయత ఇప్పటి వరకు ఎలాగైతే చూపిస్తూ వచ్చారో ఇక మీదట కూడా మా సీరియల్ పైన అలాగే చూపించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మీరు చూపించిన కేర్ అన్నిటికీ థ్యాంక్ యూ. ఇది మన లక్ష్మీ సౌభాగ్యవతి హీరోయిన్ భాగ్యలక్ష్మి గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.